అదే మనం ఏదైనా పని చేసినప్పుడు దానికి ఎంటనే ఫలితం వచ్చిందనుకోరి మస్తు ఖుషి అనిపిస్తదిలే. గసుంటదే మన ఛానల్ గూడా. షురూ చేసి 4 నెలలైతుందా 100,000 ఫాలోవర్స్‌కి శానా అంటే శానా దగ్గరలో ఉన్నాం. అందుకే మనం కంగ్రాచ్యులేట్ జేయడానికి ఆత్రేయపురం పూతరేకులలో మంచిగా పూతరేకుల గిఫ్ట్ హ్యాంపర్ పంపించిర్రన్నట్టు. చూస్తే చాలా ఖుషి అనిపించింది. మీతో షేర్ చేద్దాం అనుకోని తీసుకొచ్చిన. ఇగో ఈళ్ళ దగ్గరైతే షుగర్ ఫ్రీ, చాక్లేట్, జాగరీ ఇంకా బాదాం పిస్తా, హనీ గంతే గాకుండా పామ్ జాగరీ అంటారు కదా! తాటి బెల్లం వీటితో చేసిన పూతరేకులున్నాయి అన్నట్టు. దేనికి అదే సాటున్నాయి టేస్ట్‌ల. చిన్నప్పుడైతే నేను ఒకసారి పూతరేకులు తిన్నా అస్సలు నచ్చలే. ఎందుకంటే ఈళ్ళు తట్టెడు చక్కెర పొడి, గింతంత డాల్డా ఏసి చేసిర్రు. అస్సలు మంచిగా లేవు. గట్లనే ఉంటాయేమో పూతరేకులు అనుకున్నా. కానీ వీళ్ళ దగ్గర తిన్నాక నాకు అర్థమైంది. ఓహో! పూతరేకులు గింత టేస్ట్ ఉంటాయా? అందుకోసమే నా పూతరేకులు అంటే జనాలు పడిదస్తారు అని అర్థమైంది. వీళ్ళ దగ్గర పూతరేకులల్లా మంచిగా తగ్గి సరిపడా నెయ్యి, కొంచెం అంటే కొంచెం బెల్లము, సరిపడా డ్రై ఫ్రూట్స్ చాలా మైల్డ్‌గా టేస్టీగా ఉన్నాయన్నట్టు. ఎప్పుడైనా మనం అథెంటిక్ ఫ్లేవర్స్ ఎక్కడైతే చేస్తారో అక్కడనే కొనుక్కుంటే అంత టేస్ట్ ఉంటాయి. మీకు ఎరకే కదా ఆత్రేయపురంలో పూతరేకులు ఎంత ఫేమసో మీకు కూడా కావాలంటే